ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నాయకులు ఇంత సిద్ధురాములు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు యువ సంగ్రామ సదస్సు అసలు ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇదే సరూర్ నగర్ స్టేడియంలో అబద్ధాలు చెప్పించి మరి యువతకి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, చదువుకున్న ప్రతి ఆడపిల్లకు సైకిల్ ఇస్తామని చెప్పి మరి అబద్ధాల హామీలు ఇప్పించి ఇదే ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో మరి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా మరి యువతకి ఇచ్చిన ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి రిజల్ట్ వచ్చినాక మేము ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వాల్సిన సమయంలో ఎలక్షన్స్ టైం వచ్చింది కాబట్టి మేము నియామక పత్రాలు ఇవ్వలేకపోయాం. బీఆర్ఎస్ పార్టీ నియమించిన నియామక పత్రాలను ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చినట్టు క్రియేట్ చేస్తూ మరి చెప్పుకుంటున్నారు. వారు ఎక్కడ కూడా ఈ రోజుకి ఒక నియామక పత్రానికి ఒక విలువ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈరోజు యువత అందరూ కూడా ఈ సరూర్ నగర్ స్టేడియానికి రావడం జరుగుతుంది. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మరి పూర్తిగా రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఇక్కడికి కదలి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు కాబట్టి వారు ఎక్కడైతే సరూర్ నగర్లో హామీ ఇచ్చారో అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రశ్నించడానికి మా గౌరవ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, అదేవిధంగా షంపి పూర్రాజు గారు, యూత్ ప్రెసిడెంట్ గారు, వారి ఆధ్వర్యంలో మేము కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుండి యువతను భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారికి మద్దతుగా మేమందరం కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఇదే స్టేడియంలో మా గౌరవ హ్యాట్రిక్ ఎమ్మెల్యే షంపీపూర్ రాజు గారు, ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఎండగట్టడానికి ఈ యొక్క యూత్ సంగ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇంత భారీ ఎత్తున ప్రజలందరూ కూడా విద్యార్థి లోకమంతా కూడా ఇక్కడికి కదిలి వస్తుంది. కాబట్టి ఈ సంగ్రామ సభకి విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మేము కదిలి వచ్చాం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుండి. అంటే ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేసి మీరు చెప్తున్నారు. మరి వచ్చే 5 ఏళ్లలో కూడా మేమే అధికారంలో ఉంటామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి దీనికి ఏమంటారు? వారు 5 ఏళ్ళు కాదు కదా, వాళ్ళు 2 సంవత్సరాల్లో వాళ్ళ పదవి కాలం పూర్తవుతుంది. ఈరోజు రేపు జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా నిదర్శనం కాబోతున్నాయి. యువత ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు. రేపు హైదరాబాద్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్, షేర్లింగంపల్లి, ఏవైతే 3 కార్పొరేషన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ మేయర్లు కైవసం చేసుకోబోతున్నారు. అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. దానికి ఇదే నిదర్శనం కాబోతుంది. రేపు వచ్చే ఎన్నికలకు ఇదే రెఫరెండం కూడా కాబోతుందని తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్తున్నారు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు వచ్చేంత వరకు నిజంగానే అండగా ఉంటారా, నిలబడతారా? 100% అమ్మా. మన కేటీఆర్ గారు ఇప్పుడు కాదు అన్నిట్లో కూడా మన సాఫ్ట్వేర్ మన ఇంట్లో కూడా అవుట్ ఆఫ్ వెళ్ళి మన ఫారెన్ వెళ్ళిపోయి మొత్తం కూడా కంపెనీలన్నీ తీసుకొచ్చారు. ఈరోజు మన సాఫ్ట్వేర్ కూడా మన వ్యవస్థ ఈ విధంగా ఉన్నదంటే కేటీఆర్ గారి యొక్క సలహా అని చెప్పుకోవాలి మనం. అంటే నేను ఉద్యోగాలు రిలీజ్ చేశాను, ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు ఇచ్చాను అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయలేదని చెప్పి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి అండగా మరి ఇప్పుడు మీరు సభ పెట్టడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా విద్యార్థులు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ఇక్కడ కూడా మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే అనేక రకమైన మోసాలు చేసి అనేక హామీలు ఇచ్చేసి అందరిని కూడా భయభ్రాంతులు పిల్లలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా అనేక రకమైన హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతులతో పాటుగా ఈ పిల్లలు కూడా ఒక్క హామీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒక్కటి కూడా కాలేదు. ఇంతవరకు ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. స్కాలర్షిప్లు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, అనేక రకమైన హామీలు ఇచ్చారు. పిల్లలందరూ కూడా వాటి మీద ఆశపడి కూడా యూత్ అందరూ కూడా కాంగ్రెస్ కోటేశారు. కానీ అందరూ కూడా రివర్స్ అయిపోయి కాంగ్రెస్కి చివరికి రివర్స్ అయిపోయి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏది రాదు.
మొత్తం నెక్స్ట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది. మన ఈ రోజు జరిగే సభలో కూడా కేటీఆర్ గారు అదే ఆదేశాలు ఇస్తున్నారు. పిల్లలు యావత్ మొత్తం తెలంగాణ పిల్లలందరూ కూడా చాలా రివర్స్ అయిపోయారు. వాళ్ళ యొక్క హామీలు ఒకటి కూడా నెరవేరలేదు. చాలా మంది యావత్ విద్యార్థి లోకం మొత్తం కూడా బాధపడుతున్నారు. ఒక్క హామీ కూడా స్కాలర్షిప్లే కాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ కాదు, ఏది కూడా ఇవ్వలేదు. అందువలన ఈ పిల్లలందరూ కూడా వ్యతిరేకత. యూత్ ఎప్పుడైతే రివర్స్ అయిందో గవర్నమెంట్ అనేది ఉండదు, మెయిన్ యూత్ తోనే ఉంటది. ఆ యూత్ భవిష్యత్తు బాగుంటేనే నెక్స్ట్ తరాలు కూడా బాగుంటది. అదే కేటీఆర్ గారి యొక్క ఆశయము. కేటీఆర్ గారు కూడా అదే చెప్పేది. యూత్ అనేది ఎప్పుడైతే బాగా ఉంటుందో సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇంకా ఏదైనా రంగంలో కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తేనే మనము ముందుకెళ్ళగలుగుతాం. ఏ వ్యవస్థలోనైనా, ఏ బిజినెస్లోనైనా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలైనా, ఏ ఫార్మా కంపెనీలైనా నడవాలంటే యూత్ ఉంటేనే మనకి ఇది నడిచిందని మేము కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఇక్కడ కుత్బులాపూర్ నుంచి వచ్చినామమ్మా. అంటే మీరు ఏం చేసినా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పులల్లో ముంచేసిపోయింది, ఇప్పుడు నేను చేయడానికి ఏం లేదు అనేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్పులు అయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అప్పులకి అన్నిటికీ కూడా ప్రూఫ్లు ఉన్నాయి. మొన్న కూడా కోర్టులో కూడా మనకే ఫేవర్ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేవి ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ఇప్పటికే వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఒక్క పైసా కూడా స్టూడెంట్కి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వాళ్ళ యొక్క స్కాలర్షిప్లే కాకుండా స్టైఫండ్లు ఏది కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల కోసం 5 లక్షల రూపాయలు పెట్టేసి విద్యార్థి కార్డు ఇస్తామనేసి చెప్పారు. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వలేదు. వాళ్ళు గవర్నమెంట్ చెబుతున్నది అన్ని కూడా అదే మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందులో ఈ యొక్క యూత్ను కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందువలన యూత్ అందరూ తెలంగాణ యావత్ మొత్తం ఇక్కడికి ఈ సరూర్ నగర సభకు వచ్చేసారు. ఈ రోజు అనేది యూత్ పవర్ ఏంటో ఈ రోజు కేటీఆర్ గారి సభలో తెలుస్తుందమ్మా. మరి వచ్చే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 100% సీట్లతో గ్యారంటీగా మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతారు. మన తెలంగాణ మొత్తం కూడా యావత్ యూత్ కి మంచి మంచి ఉద్యోగాలు మంచి అదేవిధంగా కేటీఆర్ గారు సాఫ్ట్వేర్ మొత్తం కూడా బయట నుంచి వేరే యుఎస్ నుంచి అన్ని కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి అందరూ కూడా యూత్కి అందరూ కూడా మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం. అలానే కేటీఆర్ గారి యొక్క మెయిన్ టార్గెట్ కూడా ఈ రోజు యూత్ పెట్టింది మీటింగ్. అందుకే అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అది చేస్తాం అనేసి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తున్నారు? కాంగ్రెస్ అంటేనే కన్నీళ్లు కష్టాలు, కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పరిపాలన వదిలేసి కేవలం అధికార దాహంతో ఈరోజు భూముల పేరిట దగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రజల ప్రాముఖ్యతను మర్చిపోయాడు. కేవలం ధనమే దాహంగా చూస్తూ పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఇటు విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నాడు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకుంటున్నారో రియంబర్స్మెంట్ కూడా తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిధులు లేవు, బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్లనే నిధులు అప్పుల్లో పోయింది రాష్ట్రం అనేసి చెప్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధానికి 420కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఈరోజు గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో విద్యార్థులైతేనేమి, రాష్ట్ర రైతాంగం అయితేనేమి, యావత్ తెలంగాణ సబ్బండ వర్ణాలు కూడా చాలా అత్యున్నతంగా చాలా గొప్పగా బతికినటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ధాన్య రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, భారతదేశంలోనే గతంలో గుజరాత్ ఉంటుండే, ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉందంటే ఆ యొక్క ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతా ఉంది. ఈరోజు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించి ఈరోజు చాలా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు కాకపోతే మేము చెప్పినటువంటి విషయాలు, మేము అభివృద్ధి చేసినటువంటి విషయాలు చెప్పుకునేటువంటి విషయంలో విఫలమయ్యాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఇస్తే 33 జిల్లాలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి ఈరోజు అందరు చాలా పేద విద్యార్థులు డాక్టర్ చేసినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారిది. ఈరోజు కాళేశ్వరం ద్వారా నిలిస్తే తెలంగాణ రైతులకు వేరే దగ్గర నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి. ధాన్య రంగంలోనైతేనేమి, అభివృద్ధి రంగంలో అయితేనే అన్ని రంగాల్లో ఈరోజు పేదింటి పిల్లలు ఈరోజు గురుకులాలు డెవలప్మెంట్ చేసి పేద విద్యార్థులకు ఎంతో మంది అండగా నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు అట్లాంటి కేసీఆర్ గారు కొన్ని మేము చేసిన పనులు చెప్పుకునే విషయంలో విఫలమైనాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి ఈరోజు ఒక్క నోటిఫికేషన్ పరిస్థితి లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను తను ఇచ్చినట్టుగా చెప్పుకున్నావు. మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డగా ముద్దాడినటువంటి పరిస్థితి
ఇది రేవంత్ రెడ్డి గారు మన్మన్కి పూరీలు చేసే టైం ఉంది, కానీ ఈరోజు నిరుద్యోగుల సమస్యలు వినేటువంటి ఓపిక రేవంత్ రెడ్డి లేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉంది. ఈరోజు యావత్తు రాష్ట్ర రైతాంగం అయితేనేమి, రాష్ట్ర యువతనైతేనేమి ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెల్ని కూలదోస్తూ ఖచ్చితంగా వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 100 గదాల లోపల బొంద పెడతారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి 2023 ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ పార్టీ నాయకులు కేవలం 2500 అట్లాగే తులం బంగారు పేట మహిళలను మోసం చేసిండు. అట్లాగే దాంతో పాటుగా రైతు బంధు పెట్టుబడి సాయాన్ని 15,000 రూపాయలు ఇస్తాను రైతులు మోసం చేసిండు. దాంతో పాటుగా 400 అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు. ఈరోజు దొంగ హామీల పేరిట, లంగాల హామీల పేరిట పేద ప్రజలను మోసం చేసి ఈరోజు గెలిచేటువంటి ప్రయత్నం చేసిండు. దాన్ని అవకాశాన్ని వాడుకొని ఈరోజు నిరుద్యోగులు అయితేనేమి చాలా మందిని అబద్ధ హామీల పేరిట మోసం చేసి రేవంత్ రెడ్డి గెలిచిండు. రేవంత్ రెడ్డి మొగాడైతే మరి ఎందుకు చేయలేకపోతుండు? కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. ఇలా మళ్ళీ ఏమైపోయింది? తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది. మళ్ళా వలసలు మొదలైనవి. మళ్ళా బతుకుదేరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అనేటువంటి రోజులు వచ్చినాయి. తలాపున పారుతోంది గోదావరి, మన సేను మన శిలక ఎడారి అనేటువంటి రోజులు కనిపిస్తలేవా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలానే ఉండేనా? ఈరోజు దేశంలో నంబర్ 1 ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం గురించి యావత్ దేశంలోనే చర్చ జరిగింది. అలాంటి తెలంగాణను ఇంత దిగజార్చినటువంటి గనుడు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ను ఈ యొక్క నిరుద్యోగులు, రాష్ట్ర రైతులే బొంద పెడతారు. 100 గదాల లోపల బొంద పెడతారు. ఒక్కడు కూడా ఈరోజు సర్వేలు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో టీవీ సర్వేలు కానీ పత్రికల సర్వేలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 119 సీట్లకు 110 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి ప్రపంచం సృష్టించబోతుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 10 సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఇలా నేను చెప్పే మాట కాదు. ఇలా పెద్ద పత్రికలు కావచ్చు, పెద్ద టీవీ సర్వే సంస్థలు కావచ్చు, వచ్చేటువంటి రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పేసి, తథ్యమని చెప్పేసి ప్రజలు ముక్త కంఠంతో కారు గుర్తు కోటేసే దిశగా ప్రజలు కలుగుతూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ప్రజలందరూ ముక్త కంఠంతో నిర్ణయం తీసుకున్నారు.